యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ to 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తెచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది, కొంతమంది దొరకదా అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు 76,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక్క యూరియా మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే, మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ₹1 కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో 2 లక్షలు, 1.5 లక్షల అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం. కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవమే. ఇది అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్య. సరఫరా చేతగా కాదు, ఈరోజు సరఫరా మేము ఇచ్చేటువంటి బల్క్గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి యూరియాను కానీ ఎరువులను కానీ పద్ధతి ప్రకారము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం ఇదే. కొంతమంది గతంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా స్టాక్ ఉండింది. అది ఏమైందో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి యూరియా ప్రాపర్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియాను ఒక పద్ధతిగా వాడుకోవడము, యూరియాను కొంత దుర్వినియోగం కాకుండా చూసుకోవడము, పక్కదారి పట్టకుండా చూడడము. మీకు అందరూ తెలుసు, యూరియాకు సంబంధించి పక్కదారి పడుతుంటే వేపపూత పూసినటువంటి యూరియాను మేము తీసుకొచ్చాం కొత్తగా. అది కొత్త సంస్కరణ, అనేక రకాల సంస్కరణ, ఇదొక సంస్కరణ. వేపపూత పూసినటువంటి యూరియాని ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈరోజు దుర్మార్గులు ఆ యొక్క వేపపూత పూసినటువంటి యూరియాను కూడా దారి మళ్లిస్తున్నటువంటి విషయము. దాన్ని ఈరోజు మరి అనేక ఇతర కార్యక్రమాలకు మరి ఉపయోగిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా కనుగొన్నాం. కాబట్టి ప్రభుత్వము యూరియా దారి మళ్లుకుంటా చూడాలి. ఎక్కడ కూడా ఏ యొక్క పెద్ద రైతు కానీ స్టోర్ చేయకుండా చూడాలి. ఏ యొక్క మరి డిస్ట్రిబ్యూటర్ కూడా పొరపాటు జరగకుండా చూడాలి. ఈరోజు మనము వేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము అనేక రోజులుగా ఈరోజు ఈ యొక్క యూరియాకు సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకుంటాం. ఏదో వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తానో, వీళ్ళు వస్తా ఎంపీలు వచ్చి అడుగుతానో ఇస్తున్నాం కదా, అది బాగా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత అది. కాబట్టి యూరియా వీళ్ళు ధర్నాలు చేసి ఇచ్చిరని సంఖ్యలు కొట్టుకుంటున్నారు, కొట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు.
కానీ ఇస్తున్నది మేమే, మా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాం. ఈరోజు తమిళనాడులో కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% మరి నిన్న మాట్లాడిన తర్వాత తెలంగాణకు ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు కరైకల్ పోర్టు నుంచి తెలంగాణకు వస్తుంది. ఇదే స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అదే కాకుండా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి 6 రేకుల యూరియా వస్తుంది. అంటే ఒక రేకు 2,500 మెట్రిక్ టన్నులు. ఆ రకంగా ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా క్రిబ్కో కృషిక్ భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్ క్రిబ్కో నుంచి కూడా మరొక 17,500 మెట్రిక్ టన్నులు, అంటే 7 రేక్స్ అంటారు ట్రైన్లో వస్తాయి. 17,500 మెట్రిక్ టన్నుల యూరియా అది కూడా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ముంబైలో ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 3 రేకులు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తున్నది. అదే కాకుండా మన తెలంగాణ కోటా కాకపోయినప్పటికీ కూడా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎంసీఎఫ్ అక్కడి నుంచి కూడా 2,500 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు వస్తుంది. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మరి ట్రాన్సిట్లో ఉంది. త్వరలోనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కేంద్రం కమిట్మెంట్తో ఉన్నది కాబట్టే అనేక రకాల, మన ఒక్క రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు, అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి గత 10-11 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా యూరియా కొరత ఏర్పడాలి. ఏ ఒక్క సంవత్సరం ఏ రైతుకు ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా మేము గతంలో ఎరువులు సరఫరా చేశాం. ఈరోజు ఒక ఇంపోర్టర్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, యుద్ధం కారణంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సంబంధాల కారణంగా కొద్ది ఇబ్బందులు ఏర్పడిన సంబంధాలు దెబ్బతిని కాబట్టి యూరియా ఏర్పడి అయినప్పటికీ కూడా ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో 5 యూరియా పరిశ్రమలను మనం సొంతంగా స్థాపించుకొని ప్రొడక్షన్ చేసుకుంటున్నాం. అందులో తెలంగాణ ఒకటి. దీన్ని కూడా రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులను భయపెట్టించడము, రైతులను గందరగోళాన్ని సృష్టించడము మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా విదేశాల నుంచి దిగుమవుతున్నటువంటి యూరియా గంగవరము కాకినాడ పోర్టుకు చేరుకుంది. ఒక్కొక్క నౌక నుంచి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు సరఫరా కానున్నది. 6 యూరియా కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి యూరియా కూడా మరి తెలంగాణకు అందుబాటులో తీసుకొస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పినంతా కూడా డొమెస్టిక్ ప్రొడక్షన్స్. ఇంపోర్టెడ్ యూరియా కూడా మరి 35,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దాంట్లో కూడా మన తెలంగాణకు ఇస్తాము. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో కూడా వర్చువల్గా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఫెర్టిలైజర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు. మరి ఈరోజు కావాలని తొందరపాటుతో దుందుడుకడంతో ఎక్కువ మరి ప్రచారం చేయడంతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణకు సంబంధించి మరి మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం రిక్వైర్మెంటు
20 lakh మెట్రిక్ టన్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు మరి 20 lakh మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకొక 2 lakhs మెట్రిక్ టన్స్ ఉన్నది, అది కూడా పూర్తి చేస్తాం. గత సంవత్సరంతో పోటీ చూసినట్లయితే ఈ సంవత్సరం కొంత డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ ఎందుకంటే మంచి వర్షాలు కురవడంతో సాగు ఎక్కువ చేసుకుంటున్న రైతులు, ఆ రైతులకు ఎరువులు అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. మనం అందరము మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. సార్ డిస్ట్రిబ్యూట్ పంపిస్తాను. అది గత సంవత్సరము ఏదైతే మిగిలిపోయినటువంటి స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ వాళ్ళు లెక్క తీసుకోవడం లేదు. ఎవ్రీ స్టేట్లో కూడా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మెట్రిక్ టన్స్ మిగిలి ఉంటుంది. అది కూడా లెక్కకు తీసుకోవాలి ఈ సంవత్సరం వాడినది. ఎందుకంటే ఏ రోజు ఎంత ఎరువు అమ్మింది టోటల్గా ఎవ్రీడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి గత సంవత్సరము పంటలు వేసుకున్న తర్వాత కొంత స్టాక్ మిగిలింది, దాన్ని కూడా లెక్క పెట్టి నేను చెప్తున్నాను.